నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. 10 ఏళ్ల పాటు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, అట్లాగే ఉద్యమ నేతగా, సీఎంగా ఏకఛత్రాధిపత్యాన్ని తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఏలిపడేశాడు. కల్వకుంట్ల కుటుంబం కూడా ఏలిపడేసింది. కానీ ఒక రకంగా చూస్తే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ టైం బ్యాడ్ అని స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకు టైం బ్యాడ్ అంటే వరుసగా చుట్టుముట్టు సమస్యలన్నీ కూడా చుట్టుముడుతూ ఉన్నాయి. అది నార్మల్ సమస్యలు కూడా కాదు, అతి పెద్ద సమస్యలు. ఒకవైపు అంతర్గతంగా పార్టీలోనే బీఆర్ఎస్ పార్టీ వ్యవహారంలో కవిత ఎపిసోడ్ ఒకటి, అట్లాగే కాళేశ్వరం ఇచ్చినటువంటి స్కామ్ జరిగినటువంటి ఆ పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించినటువంటి జస్టిస్ పిసి ఘోష్ ఇచ్చినటువంటి కమిటీ రిపోర్ట్ ఒకటి. ఇప్పుడు ఇట్లా మరోవైపు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు వరసలు. ఒకవైపు ఎమ్మెల్యేలు పార్టీ మారారు, ఇప్పుడు బీజేపీ అదును చూసి మరొకసారి కొడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు గువ్వల బాలరాజుతో మొదలుకుంటే చాలామంది ఇంకా 10 మంది పాటు బీఆర్ఎస్ పార్టీని వీడే అవకాశాలు ఉన్నాయి అనేది కొంత అతి పెద్ద చర్చ జరుగుతుంది. ఇట్లా వరుసగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, అగ్రనాయకులు కేసీఆర్ ఉక్కిరి బిక్కిరి అవుతున్నటువంటి వాతావరణం కనిపిస్తుంది. అంటే ఒక రకంగా చెప్పాలంటే అతిపెద్ద వ్యూహకర్త కేసీఆర్ రాజకీయంగా, కానీ ఇప్పుడు ఆయనకి ఏం చేయాలో పాలుపోలేనటువంటి పరిస్థితి. ఒకసారి ఏమో ఏం అవ్వదు అని క్యాడర్లో, లీడర్లో ధైర్యం నింపే ప్రయత్నం ఆయన ఒకసారి చేస్తాడు ఒక మీటింగ్లో. వరుస సమావేశాల్లో, ఇంకో సమావేశంలోనేమో నేను అరెస్ట్ కాబోతున్నా కానీ మీరు అందరూ ధైర్యంగా ఉండండి అంటాడు. అంటే ఒక రకంగా ఆయన అరెస్ట్ అవబోతున్నట్టుగా ముందుగానే ఎక్స్పెక్ట్ చేశాడు ఆయన. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం వచ్చిన వెనువెంటనే మొదటిగా వేసింది జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ వేసింది. కాళేశ్వరం జరిగినటువంటి అనేక అంశాలు, ఆరోపణల మీద. ఇక విద్యుత్ సంబంధించినటువంటి పవర్ పర్చేస్ అగ్రిమెంట్లకు సంబంధించిన వ్యవహారం కూడా, దాని మీద కూడా ఒక కమిషన్ని కాన్స్టిట్యూట్ చేసింది కాంగ్రెస్ పార్టీ. సో ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ సంబంధించినటువంటి ఏదైతే పిసి ఘోష్ కమిషన్ ఉందో అది ఒక ట్రాక్ ఎక్కింది, రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి అందింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చే అంశం ఏంటంటే విద్యుత్ పర్చేజ్లకు సంబంధించిన అగ్రిమెంట్. అంటే విద్యుత్ అగ్రిమెంట్స్ ఎబ్బడి ముబ్బడిగా ఇతర రాష్ట్రాలతో ఇష్టానుసారంగా కేసీఆర్ ఆనాడు అప్పటి మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి ఇద్దరు కలిసి చేశారు అనే ఆరోపణలు అసెంబ్లీ వేదిక ద్వారానే పెద్ద ఎత్తున అతిపెద్ద చర్చ జరిగింది. దాని మీద జగదీశ్వర్ రెడ్డి కూడా మీరు రెడీనా జ్యుడిషియల్ ఎంక్వైరీ ఇక్కడ, నేను రెడీ అని ఆయన సవాలు ఇస్తారు. సో ఇప్పుడు ఆయన సవాల్ స్వీకరించే మరుసటి రోజే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దాని మీద విచారణకు వేసింది. మరి ఇప్పుడు ఆ విచారణ కూడా ఒక కొలిక్కి వచ్చినట్టుగా మనకు తెలుస్తుంది. సో ఇట్లా వరుసగా అన్నీ కూడా ఒక లైన్ గడుతున్నటువంటి పరిస్థితి, సమస్యల లైన్ కేసీఆర్ ముందు నిలబడుకునే వరుసగా. ఇప్పుడు ఆయన ఒకటి సాల్వ్ చేసుకొని వచ్చే అవకాశం ఎంతవరకు ఉంటుందనేది అతిపెద్ద చర్చ తెలంగాణలో జరుగుతుంది. అంటే వాస్తవానికి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్ర రాజకీయాల్ని తన కను సైగతో శాసించాడు కేసీఆర్. ఎందుకంటే ఎల్పీలే విలీనం చేసుకున్నాడు, టీడీపీ కానీ, సిఎల్పీ కానీ, లేదంటే కనుక ఎమ్మెల్యేలను అందరినీ విలీనం చేసుకున్నారు. కానీ ఇప్పుడు అటువంటి ఆయనకి ప్రస్తుతం సమస్యల సుడిగుండంలో కేసీఆర్ చిక్కుకుంటూ ఉన్నారు. ఒకసారి అటు సొంత పార్టీ నుంచి ఒక సమస్యలు అయితే, ఇప్పుడు బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా వరుసగా సమస్యలు, రాజకీయ దాడులు ఆయన మీద తీవ్రతరం అవుతూ ఉన్నాయి. ఒక రకంగా ఏమో సొంత పార్టీలో ఆయన కూతురు కవిత బీఆర్ఎస్ పార్టీ పైన దాడి చేస్తోంది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ నేతలపైన కూడా ఆమె ఆరోపణలు చేసి కొంత హాట్ టాపిక్గా, పొలిటికల్గా అతిపెద్ద చర్చనీయాంశంగా బీఆర్ఎస్లో ఏం జరుగుతుందో తెలియనటువంటి అయోమయ స్థితికి రాష్ట్ర రాజకీయాలు మాట్లాడుకుంటుంది. మరి ముఖ్యంగా కేటీఆర్ ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పార్టీలో అతిపెద్ద చర్చకు దారితీస్తాయి. కానీ దీనిపైన కేటీఆర్ ఇంతవరకు ఎక్కడా స్పందించాల. ఇటు కూతురుకు సపోర్ట్ చేయలేక, అటు కొడుక్కి మద్దతు ఇవ్వలేక కేసీఆర్ ఒక రకంగా చెప్పాలంటే సైలెంట్ మోడ్లో ఉన్నాడు. ఆయన బీఆర్ఎస్ పార్టీ మీద కూడా ఏం మాట్లాడలే. మరి ఇప్పుడు బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేస్తామనే ప్రతిపాదనతో కూడా కేటీఆర్ తన వద్దకు వచ్చారని, తన ఇంటికి వచ్చినటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ కూడా విడుదల చేస్తామని ఏకంగా బీజేపీ ఎంపీ సీఎం రమేష్ చేసినటువంటి ఆరోపణలు కూడా గులాబీ పార్టీలో తీవ్ర స్థాయిలో కలకలం, సంచలనం రేగుతూనే ఉన్నాయి. ఆ బేస్ చేసుకొని ఇప్పుడు పైకి ఆ సాకు చెప్పే గువ్వల బాలరాజు పార్టీ మరి వాళ్ళకంటే ముందే మేము బీజేపీకి వెళ్ళిపోతామని. మరి నిజంగా పార్టీని విలీనం చేస్తారేమోనన్న చర్చ అతిపెద్దగా ఊపందుకుంది. మరి ఈ విషయాన్ని ముందుగానే పసిగట్టేటువంటి కేటీఆర్ పార్టీని విలీనం చేసేది లేదని, అవన్నీ ఆరోపణలను ఆయన ఖండించారు. కానీ 2 నెలల ముందుగానే విలీన అంశాన్ని కవిత సైతం ప్రస్తావించారు. మరి బీజేపీలో పార్టీ విలీనం చేసేందుకు జరుగుతున్నటువంటి ప్రయత్నాలను తాను వ్యతిరేకించారనే అంశాలను కూడా వివరించింది ఆమె. మరి ఇప్పుడు తాజాగా మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ఎపిసోడ్ తర్వాత ఇంకా చాలామంది కూడా పార్టీ వీడి బీజేపీలోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉన్నాయనే స్పెక్యులేషన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు బీఆర్ఎస్కు రాజీనామా చేసి కమలం పార్టీలో చేరేందుకు రెడీ అవుతున్నారు చాలామంది బీఆర్ఎస్ పార్టీ నాయకులంతా. మరి రాజీనామా అంశం పైన తాజాగా ఒక కార్యకర్త ఫోన్లో మాట్లాడి అటువంటి ఆడియోని కూడా, గువ్వల బాలరాజు ఆడియోని కూడా వైరల్ అవుతా ఉంది. మరి బీజేపీతో పొత్తు అంటున్నారు కదా, విలీనం అంటున్నారు, ముందుగానే పోతే చేరిపోతే సరిపోతుంది కదా, మనమే ముందే ఉంటాం బీజేపీలో అనే వ్యాఖ్యలు ఆయన చేశాడు.
మరి ఇప్పుడు ఆయన మాటలు కూడా హాట్ టాపిక్గా మారుతున్నాయి. మరి త్వరలోనే చాలామంది నాయకులు కూడా మాజీ ఎమ్మెల్యేలు కూడా బీజేపీలోకి వెళ్లేందుకు కూడా రెడీ అవుతున్నట్టుగా స్పష్టంగా ప్రచారం జరుగుతోంది. ఆపరేషన్ ఆకర్ష్కి బీజేపీ తెరలేపినట్టుగా కనిపిస్తోంది సమయం చూసి. మరోవైపు బిఎల్ సంతోష్ ఇప్పుడు కీలకంగా చక్రం తిప్పుతున్నట్టుగా కనిపిస్తోంది బీజేపీ నుంచి. మరి ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్టు కూడా కేసీఆర్ పైన కాంగ్రెస్ అటాక్ చేసేందుకు కూడా రెడీ అవుతోంది. సో ఇప్పుడు రిపోర్ట్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి ప్రాజెక్ట్ డిజైన్ మొదలుకుంటే పూర్తయ్యే వరకు కేసీఆర్ చేసినటువంటి తప్పులను ఎత్తి చూపి దోషిగా నిలబెట్టే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. మరి ఇప్పుడు మేడిగడ్డ వద్ద బ్యారేజ్ నిర్మాణం వద్దని నిపుణులు వారించిన నిపుణుల కమిటీని కూడా వినకుండా వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ని కోల్డ్ స్టోరేజ్లో పెట్టి సొంత నిర్ణయాలతో అక్కడ నిర్మాణం చేశారని, అట్లాగే ఇదే విషయం జస్టిస్ ఘోష్ తన ఫైనల్ నివేదికలో ప్రభుత్వానికి ఇచ్చేశారు. మరి ఇప్పుడు అవసరం లేని 3 ప్రాజెక్టులు కట్టి ప్రభుత్వ సొమ్మును ఖచ్చితంగా దోచుకున్నారని అసెంబ్లీ వేదికగానే ఎండగట్టడానికి రేవంత్ ప్రభుత్వం రెడీ అవుతోంది. అయితే ఇప్పుడు ప్రత్యేక సెషన్కు కేసీఆర్ వస్తారా, మరి వచ్చి ఏం చెప్తారో అనేది ఒక హాట్ చర్చ పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుంది. ఒకవేళ ఆయన సభకు రాకుండా అసెంబ్లీ బయట ఏం మాట్లాడినా ప్రతిపక్ష హోదా ఎందుకనే విమర్శలు ప్రజలు యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా ప్రతిపక్ష పార్టీగా ఆయన నేతగా వేస్ట్ అనేది ఒకటి చర్చ బయట స్టార్ట్ అయిపోయింది. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ ఆ దిశగా విమర్శలు స్టార్ట్ చేసింది. సో ఇప్పుడు కేసీఆర్ హయాంలో ఇష్టానుసారంగా విద్యుత్ ఒప్పందాలు జరిగాయనే అంశం కూడా మరొకటి తెర మీదకి వస్తుంది. వీటి వల్ల ప్రభుత్వం ఆదాయం వృధా అయిందనే విమర్శలు కూడా ఉన్నాయి. మరి ఆనాటి ఒప్పందాల్లో జరిగినటువంటి అక్రమాలను బహిర్గతం చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం జస్టిస్ లోకూర్ కమిషన్ని ఏర్పాటు చేసింది. గతంలో అసెంబ్లీలో చర్చ జరిగి ఆ సందర్భంలో కాన్స్టిట్యూట్ అయింది. సో ఇప్పుడు ఆ కమిషన్ కూడా గత ఏడాది నవంబర్ చివరిలోనే నివేదికను ప్రభుత్వానికి సమర్పించింది. మరి ఇటువంటి సందర్భాల్లో విద్యుత్ సంస్థలు చేసుకున్నటువంటి ఒప్పందాల్లో అనేక అక్రమాలు చాలా వరకు జరిగాయని కమిషన్ తన నివేదికలో కొంత పేర్కొన్నట్లు తెలిసింది. సో ఇప్పుడు ఆ రిపోర్ట్ను సైతం త్వరలోనే కేబినెట్ ముందు తీసుకొచ్చి ప్రభుత్వం ప్రజలకు వివరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. మరి ఇవన్నీ కూడా జరుగుతున్నటువంటి సీక్వెన్స్ ఆఫ్ స్టోరీస్ జరుగుతున్నటువంటి సందర్భంగా ఓవైపు కాళేశ్వరం, మరోవైపు విద్యుత్ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్ ఇట్లా వస్తూ ఉంటే మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలు ముంచుకొస్తూ ఉంది. మరి ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ మేము ఖచ్చితంగా గెలిచి తీరుతాం, కాంగ్రెస్ పార్టీని దెబ్బ కొడతాం అని అనుకుంటున్న సందర్భంగా అసలు దోషులను ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా కాళేశ్వరంలో కానీ పవర్ పర్చేస్ అగ్రిమెంట్స్లో కానీ కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ని ఖచ్చితంగా చూపిస్తే ఖచ్చితంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ వ్యవహారాల మీద చర్చ ప్రజలు చేసుకునే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణని ఇప్పటికే దోచుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ నాయకులు బీఆర్ఎస్ని ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భంగా మరోవైపు ఫోన్ ట్యాపింగ్ అంశం కూడా ఒకటి కొలిక్కొచ్చే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ కూడా చుట్టుముడితే కేసీఆర్ సమస్యల సుడిగుండంలో ఆయన ఇరుక్కుపోయే అవకాశాలు ఉంటాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ నీరుగారుతుంది. ముందు ఈ సమస్యల నుంచి గట్టెక్కేందుకే వాళ్ళకి సమయం సరిపోదు. సో ఇవన్నిటినీ ప్లాన్ చేసి వ్యూహాత్మకంగా కేసీఆర్ మీద దెబ్బ కొట్టే ప్రయత్నం ఒకటి కాంగ్రెస్ పార్టీ, 2 బీజేపీ ఇట్లా చేస్తున్నటువంటి నేపథ్యం చూస్తున్నాం. మొత్తం మీద కేసీఆర్ అయితే మాత్రం సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటున్నారు రోజు రోజుకి అని మాత్రం చెప్పక తప్పదు. మీరు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.